హాయ్ అండి. ఎంతో రుచికరమైన జంతికలు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు జంతికల కారం కోసం ఒక 5 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 30 మిరియాల్ని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ఒక 2 కప్పుల బియ్యపు పిండిని తీసుకొని ఇందులోనే ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ నువ్వులు, మనం రోట్లో దంచుకున్న 2 స్పూన్ల మసాలా, ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. నాకైతే ఉప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. 2 గ్లాసులకి 2 స్పూన్ల ఉప్పు. ఇప్పుడు బాగా మరిగిన వేడి నీళ్ళని ఈ పిండిలో వేసుకొని ఒక గరిటెతో మిక్స్ చేసుకుందాం. ఈ వేడి నీళ్ళలో ఈ పిండి బాగా పొంగుతూ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. అటు ఇటు అలా కలుపుకుంటూ ఒక దగ్గరికి చేసుకోవాలి పిండి మొత్తం. ఈ వేడి నీళ్ళలో పిండి బాగా ఉడికితే జంతికలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇలా అయిన వాటిని ఇలా జంతికల చట్టంలో పెట్టుకొని ఒక్కొక్క జంతిక వేసుకోవడమే. కళాయి పెట్టుకొని నూనె వేసుకొని జంతికలు అనేవి వేసేసుకోవడమే. ఆయిల్లో బబుల్స్ పోయే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ జంతికల్ని వేపుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా మరియు గుల్లగా ఉండే వరిపిండి జంతికలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇదే విధంగా వేరే దాన్ని కూడా ఇప్పుడు నెక్స్ట్ వేరే దాన్ని కూడా ఇలాగే వేసేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన జంతికలు రెడీ అయిపోయాయి. చూడండి, 1/2 కేజీ పిండికి పక్కా కొలతలతో వరిపిండి బియ్యం మురుకులు రెడీ. చూడండి ఎంతో క్రిస్పీగా కొల్లగా చాలా అంటే చాలా బాగుంటాయి మన వరిపిండి బియ్యం జంతికలు రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కొల్లగా ఉన్నాయో చూడండి.